ఈ రకంగా చూస్తే మీరు ఎప్పుడు ఓటేయలేదా ఎవరికి? ఎందుకు వేయను? 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓటు ఓటేసారన్నా లాస్ట్ టైం? నేనా? నాకు నచ్చిన వ్యక్తికి వేసాను, రహస్యంగా ఓటేసాను. భయపడుతున్నారన్న. ఇది ఓటు ఎవరికి ఇంత మాట్లాడినా? నువ్వు ఎవరెవరికి వేసావు ఓటు చెప్పు అన్నా. నువ్వు ఎవరెవరికి వేసావు? నేను వేసానన్న కేసీఆర్కి వేసాను. మీ నియోజకవర్గంలో కేసీఆర్, మీ గజ్వేల్ నియోజకవర్గం ఆదిలాబాద్ దివాకర్ రావుకి వేసిన. మరి అంటే మోడీకి వేయలేదా? వేయలే. ఎవరికి వేసినావు మరి? దివాకర్ రావుకి వేసిన. కాంగ్రెస్లో ఎవరికి? కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్కి వేసిన. మీరు చెప్పండి అంటున్నా. అట్లా అది మీరైతే టీఆర్ఎస్ పార్టీ సింపతి కోసమో ఐ డ్రీమ్ కోసమో మీరు యాంకర్గా అదే నేను టీఆర్ఎస్ ముద్ర వేసుకోవడం కోసం మీరు దానికి వేశారు. నేను అది నా వ్యక్తిగత విషయం. నా భార్యను కూడా దీనికి వేయమనే అధికారం నాకు లేదు. ఒక భార్య కూడా భర్తకు చెప్పలేదు అసలు. మొత్తానికి 100% చెప్పాను. అలా చెప్తే అసలు ఈ రాజకీయంగా సాటుకోట ఏమన్నా? ఓకే, ఇదంతా పక్కన పెట్టి అసలు సాటుగా ఓటేసే అవకాశం ఎందుకు బ్రదర్? ఓకే రైట్ అన్న. అసలు ఎట్లా జరిగింది అసలు మీ వివాహం? లవ్వా లేకపోతే రెగ్యులర్గా లవ్లు ఉంటాయి కదా, సంభాషణ నుంచి స్టార్ట్ అయిన లవ్వా, లేకపోతే ఇది కూడా ఒక ఇంటెన్షన్, ఒక పర్పస్ ఆఫ్ స్టార్ట్? కాదు, నేను నా పెళ్లి విషయంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు చేసుకున్నాను. నేను అప్పటికే ఉద్యమకారుణ్ణి, అప్పటికే విద్యార్థి సంఘం నాయకుడిని, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని, మూఢనమ్మకాల నిర్మాణ కార్యకర్తని, మ్యూజిషియన్ని, సైకాలజిస్ట్, ఇలాంటివి అన్నీ ఇలా వెళ్తూ ఉండే క్రమంలో నాకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఉపాధి హామీ పథకంలో డిఆర్పిగా జాబ్ చేస్తూ నేను నా కుటుంబాన్ని పోషించుకునే స్థాయి వచ్చినాక, నా కులం లేకుండా, కట్నం లేకుండా, సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా, ఆచార వ్యవహారాలతో పని లేకుండా, పెట్టుపోతులతో లెక్కలు లేకుండా నేను నా జీవితంలోకి ఒక తోడు కావాలనే ఆలోచనతో ఉన్నాను. ఎవరైనా ప్రపోజ్ చేయమన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ నోటిఫికేషన్ లాగా మీరు ఒకటి పెట్టుకున్నారండి. ఇది ఒక మ్యారేజ్ నోటిఫికేషన్. అందరూ మ్యాట్రిమోనీలో పెట్టుకుంటేనేమో అది నోటిఫికేషన్ కాదు, పెళ్లి సంబంధాలు అవుతాయి. మాలాంటి వాళ్ళము వేదికమేనో లేకపోతే కలిసినప్పుడు ఇలా ప్రకటిస్తే అది నోటిఫికేషన్. అది ఎట్లుండేది అనమాట? అంటే మీ ప్రతిపాదన ఎట్లుండేది దానిలో? ఏముండేది, నా పేరు బైరి నరేష్, నా వయసు 24 సంవత్సరాలు, నేను ఎంఏ చదివాను, ఎంఎస్సి సైకాలజీ చదివాను, ఇప్పుడు డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ చదువుతున్నాను. నేను ఉపాధి హామీ పథకంలో డిఆర్పిగా, మొదటి తరం డిఆర్పిగా పనిచేస్తున్నాను. నాకు ఒక 20,000 నుంచి 30,000 శాలరీ. అమ్మ అన్నపూర్ణ, నాన్న ధర్మయ్య చేనేత కార్మికుడు, బీడీ కార్మికురాలు. మాకు ఒక 2 గదుల ఇల్లు ఉంది. మ్యాట్రిమోనీలో పెట్టినట్టు పెట్టారు మొత్తం. మాకు 10 గుంటల పొలం ఉంది. నేను కట్న కానుకలతో కుల మతాలతో సంబంధం లేదు. నాలాంటి ఆలోచనతో ఉన్న మహిళ కావాలి, లేదా నాలాంటి ఆలోచన లేకపోయినా నాతో కలిసి జీవించడానికి సుముఖంగా ఉన్న మహిళ ఎవరైనా పర్వాలేదు. కింద విడో అయినా పర్వాలేదు, వితంతు అయినా పర్వాలేదు, వికలాంగురాలైనా పర్వాలేదు, హైట్తో కానీ, కలర్తో కానీ, ప్రాంతంతో కానీ, మతంతో కానీ, కట్ట కానుకలతో కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. ఇప్పుడు ఎవరు వచ్చారు ఫస్ట్? మీ మిస్సెస్ వచ్చారా లేదంటే ఫ్యామిలీ? అదేం కాదు, నేను అలా 2-3 సార్లు చెప్పాను. మాకు సంబంధించిన ఉద్యమకారులు, మా భావసారిపితున్న వాళ్ళందరికీ అది వెళ్ళింది. ఎందుకో మాతో పాటు పనిచేసిన నాయకులు ఎవరు వాళ్ళ పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే నాకు భూమి లేదు కదా. ఓకే. అప్పుడు ఖమ్మం నుంచి మా స్నేహితుడు రామగిరి నాగరాజు అని ఉంటాడు, చార్వాక వాడి పేరు. వాడు వాళ్ళతో ఉన్నటువంటి మా బామ్మరిది, ఇప్పుడున్న బామ్మరిదితో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, అరే మా చెల్లెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాం రా, కొంచెం మా నాన్న సింగరేణిలో వాలంటరీ రిటైర్మెంట్ చేశాడు, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా, మా తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, మా ఇంట్లో చెల్లి ఉంది, ఆమెకి 25 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, పెళ్ళి చేయడం కష్టంగా ఉంది అని అన్నప్పుడు, అరే మన నరేష్ ఉన్నాడు కదా, వాడు మనకి చెప్పిండు, మీ చెల్లెని ఇస్తావారా అని వాడు అడిగాడు. చేసుకుంటాడు ఆడు అని ఈయన అన్నాడు. అప్పుడు వాడు నాకు ప్రపోజ్ చేశాడు. అరే ఇలా ఒక అమ్మాయి ఉందిరా అంటే, అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయడం తెలుసు, కానీ ఒక అమ్మాయి విషయం కోసం ఒక అబ్బాయి నిన్ను ప్రపోజ్ చేసిండు. నన్ను సంప్రదిస్తే నేను చెప్పాను, అరే మన ఐడియాలజీ, మన జీవన విధానం తెలుసు అంటే, అరే మన సమ్మన్ వల్ల చెల్లేరా నా సమ్మన్ తెలుసు, ఆయన నాస్తికుడు, మంచి ఎంఎస్సి ఎంఏ మ్యాథ్స్ చేశాడు, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఆయన ఎంఎస్సి సైకాలజీ పెద్ద చదువు. సో వాళ్ళ సిస్టరా, ఓకే ఆయన నాస్తికుడు కదా, ఒకసారి అయితే కలిసి మాట్లాడి ఆలోచనలు కలిస్తే ముందుకెళ్దాం, లేదంటే జస్ట్ ఫ్రెండ్లీ మీట్ అని చెప్పాం. అలా 2009 మార్చి 8 మహిళా దినోత్సవం రోజు నేను ఆమె ఖమ్మంలో కలుసుకున్నాను. ఇలాగే కూర్చొని మొదటిసారి ఒక అమ్మాయిని ఒక కూల్ డ్రింక్ స్ట్రాలు అట్లాంటివి లేకుండా, అసలు ఆమె నన్ను సరిగా చూడలేదనే విషయం తర్వాత తెలిసింది, నేను ఆమెను సరిగా చూడలేదని తర్వాత తెలిసింది.
ఫస్ట్ టైం నా లైఫ్లో